హాయ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు అందరూ పాజిటివ్‌గానే ఆలోచించాలి. పాజిటివ్ థింకింగ్ అన్నీ చెప్పడం ఎక్కువైపోయింది. కానీ ఎవరి జీవితంలో అయినా ప్రవేశించేటప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. చదువుకుంటూ ఉంటారు మంచిగా. వాళ్ళు మంచి ఉద్యోగం వస్తుందనుకుంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు వృద్ధిలోకొస్తారనే ఆశిస్తారు. ఆడపిల్లలు మంచి సంబంధాలవుతాయి అని అనుకుంటారు. నెగెటివ్‌గా ఎవరు ఆలోచించుకోరు కదా! భవిష్యత్తు ఎప్పుడు బావుంటుందనే ఆలోచించుకుంటారు అందరూ. అది పాజిటివ్ థింకింగే గదా! ఇప్పుడు కొత్తగా పాజిటివ్ థింకింగ్ అని చెప్తున్నారు గానీ, అలాగే అందరికీ అలా అనుకున్నట్టు అవ్వవు. ఒక్కొక్కసారి తేడాలు రావచ్చు. అంత మాత్రాన కుంగిపోకూడదు. వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ లేదని కాదు. దాన్ని నిర్మించుకుని కొత్తగా మళ్ళీ కష్టపడి అవ్వాలి అని ఏమన్నా భగవత్ ప్రార్థనలు చేసుకుని, కష్టపడవలసిన చోట కష్టపడితే అన్నీ చక్కగా మంచిగా జరుగుతాయండి. ఉంటాను. మీ విజయాపన్నాలు.